దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామంలో యేసయ్య మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్ లో జాయిన్ అయిన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో 2024వ సంవత్సరంలో మనుషుల దృష్టిలోనూ దేవుని దృష్టిలోనూ దయనుంది మంచివారం అని అనిపించుకునే సంవత్సరముగా దేవుడు ఈ 2024వ సంవత్సరాన్ని మనకిచ్చాడు యేసయ్య మినిస్ట్రీస్ లో. అయితే మనం అప్పటి నుండి కూడా సాక్ష్య జీవితము అనే అంశం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ సాక్ష్యము నుండి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వారి జీవితాలను పరిశీలిస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి జీవితంలో సాక్ష్యము, మంచి సాక్ష్యము రావాలి అని అంటే అది ఎంత ప్రయాసముతో కూడిందో చెప్పొద్దు. అంతేకాదు, ఎంతో చక్కని సాక్ష్యాన్ని మనం పొందుకున్నా కూడా ఒక్క నిమిషంలో ఒక చిన్న పొరపాటు ద్వారా ఎంతో బురదను చల్లేయచ్చు. ఉదాహరణకి ప్రసంగి గ్రంథంలో ఉంటది, బుక్కవాని తైలంలో తచ్చిన ఈగ పడుట చేత చెడు వాసన కొట్టును అని. ఒక కుండ నిండా తైలాన్ని సంపాదించి పెట్టుకొని, స్టోర్ చేసి పెట్టుకొని, మరి అందులో చచ్చినీగ పడ్డదంటే వేస్ట్. అది ఎందుకు పనికిరాదు. జీవితం కూడా బ్రతికినంత కాలము ఎంతో జాగ్రత్తగా మాటల్లోనూ, చూపుల్లోనూ, తలంపుల్లోనూ, క్రియల్లోనూ, వస్త్రధారణలోనూ, ఆహారపు అలవాట్లలోనూ, అన్ని విషయాల్లో ఎంతో జాగ్రత్తను పాటిస్తే మంచి సాక్ష్యాన్ని, మంచి పేరును తెచ్చుకోగలం. అంతేకాదు, ఈ మంచి పేరు, మంచి సాక్ష్యము అనేది అది దేవుని దృష్టిలో పొందుకోవాలని అంటే అది కొంచెం కష్టమైన విషయమే. ఎలాగూ కష్టము సాధకం చేసుకుంటే పర్వాలేదు. నా కుమారుడా తిమోతి, నీవు బాల్యం నుండి లేఖనములను ఎరుగుదువు గనక, నీకు అవన్నీ సాధకమై ఉన్నవి గనక, యవనేచ్ఛల నుండి పారిపోయావు గనక, ఇదిగో నా ప్రియ కుమారునిగా నీవు మారిపోయావని అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాయడము మనం తిమోతి పత్రికలో చూడొచ్చు. పౌలు గురించి తరతరాలుగా కూడా భక్తి చేసిన వాళ్ళే వాళ్ళు, తిమోతి వాళ్ళ వంశం. ఉదాహరణకి తల్లి యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు. కానీ తిమోతి లోపల ఉన్న విశ్వాసము అది తన తల్లి అయిన యూనికేలోను, తన అవ్వ అయిన లోయిలో కూడా ఉంది. అది నీ యందు కూడా వసిస్తుంది అని పౌలు భక్తుడు మెచ్చుకుంటాడు. అంటే తరతరాలుగా విశ్వాసము కలిగి, భక్తి కలిగి, చక్కని జీవితాన్ని కలిగి ఉండి మంచి సాక్ష్యం తెచ్చుకున్న అపవాది ఎప్పుడు బురద చల్లుదామా, ఎప్పుడు ఒక చెడ్డ పేరు తెచ్చి పెడదామా, ఎప్పుడు ఒక రిమార్క్ తెచ్చి పెడదామా అని చూస్తూనే ఉంటాడు. ఉదాహరణకి యోసేపు, బైబిల్ గ్రంథంలో యోసేపు చాలా మంచి సత్ప్రవర్తన కలిగిన వ్యక్తే. కానీ తన పని మీద లోపలికి వెళ్ళినప్పుడు పోతిఫరు భార్య, ఆమె మరి ప్రజలందరూ నమ్మే విధంగా, పోతిఫరు కూడా నమ్మే విధంగా యోసేపు మీద నింద మోపేసింది. అవును, నేను ఎప్పుడు అనుకుంటా, బైబిల్లో అతను నిర్దోషి అని ఒక్క మాట కూడా రాయలేదే. యోసేపు అంత మంచి జీవితాన్ని కలిగి ఉంటే అతను నిర్దోషి అనే మాట రాయలేదే. మనము నిర్దోషులమని చెప్పుకోవడానికి ఎంత తాపత్రయపడతామో చెప్పొద్దు. ఏదన్నా ఒక నింద మోపబడింది, ఏదన్నా ఒక పొరపాటు మన మీద వేయబడింది అని అంటే నేను అది చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడానికే తాపత్రయపడతాం. అసలు అది చెప్పుకునే అవసరం కూడా లేదు. నింద వస్తుంది తప్పకుండా, అది బైబిల్లో ఉంది. ఎలాగొస్తుంది అంటే, మనుషులు మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 12-13 వచనాల్లో రాయబడింది. అలాంటప్పుడు నిందలు తప్పకుండా వస్తాయి. కానీ వచ్చినంత మాత్రాన యోసేపును దేవుడు ప్రేమిస్తున్నాడు అని తెలుసుకునేటట్టుగా చేశాడు గనక
ఆ అతనికి వచ్చిన మంచి పేరు ముందు, అతని అభివృద్ధి ముందు ఈ నిందలు ఎన్నికకు రాలేదు. గనక దేవుని బిడ్డ, నువ్వు దేవుని దృష్టిలో దయనంది మంచివాడవని గనక అనిపించుకుంటే, ఈ లోకరీతిగా నిన్ను నిందించే వారు ఎంతమంది ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకునేటట్టుగా చేసి, ఆయన మంచితనం అంతా కూడా కనపరిచి, దేవుడు నిర్దోషినిగా తీర్చేవాడు. అంతేకాదు, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది, నేరం మోపువాడేవాడు అపవాది, నీతిమంతులుగా తీర్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. గనక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలంగా బ్రతుకుతున్నప్పుడు మంచి సాక్ష్యంతో జీవించాలి. మంచి సాక్ష్యంతో జీవిస్తూ ఉన్నప్పుడు ఏదైనా నిందలు వచ్చినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నానని తెలుసుకునేటట్టుగా చేసి, ఆ నిందను ఎన్నిక రాని దానిగా చేసి, అసలు లెక్కించడానికి వీలు లేని విధంగా దాన్ని ప్రక్కకు పెట్టేస్తాడు ఆ నిందను. యోసేపు మీద నింద వచ్చింది, దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని చెప్పి అపవాది మనుషులను ప్రేరేపించి కనిపెట్టుకోని చూస్తా ఉన్నాడు. దేవుని విషయంలో తప్ప ఏ విషయం నింద మోపడానికి లేనే లేదు. అతడు అనుదినము ముమ్మారు యెరూషలేము వైపు కిటికీ తెరిచి ప్రార్థన చేయడము అదేమన్నా నేరారోపణ అండి? అదేమన్నా నిందన? అదేమన్నా తప్ప? దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తే తప్పేముంది? మంచి విషయాన్ని కూడా నింద మోపడానికి చూసేవారు మన చుట్టూ ఉంటారు. ఏం పర్వాలేదు. మన గురించి దేవుని వాక్యము ఏమని చెప్పుకుంటుంది, దేవుడు ఏమని అనుకుంటుండు, అదే చాలా ప్రాముఖ్యమైన విషయం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మరి 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో ఒక వ్యక్తి అరౌనా గురించి రాయబడింది. అరౌనా పేరు సర్వసాధారణంగా ఎక్కువ శాతం క్రైస్తవాలలో చెప్పుకోరు. ఉదాహరణకి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అంటే మా పితరుల దేవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇస్రాయేలు, దావీదు, యోసేపు ఇలాంటి పేర్లు చెప్పుకుంటాం బాగానే. పౌలు. అరౌనా పేరు ఎవరు చెప్పుకుంటారండి? అరౌనా అతి సామాన్యమైన అందరిలో ఒకరిగానే జీవిస్తూ ఉన్నాడు, కానీ ఎంత మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడో. దావీదు రాజుగా అభిషేకింపబడ్డ తర్వాత తాను జనసంఖ్య లెక్క చూసుకున్నాడు. జనసంఖ్య లెక్క చూసుకోవడము అది దేవుని దృష్టికి కరెక్ట్గా లేదు. యోవాబు అంటాడు, నా ఏలినవాడా, జనసంఖ్య ఎంతుంటే ఏముంది, దాన్ని ఎన్నో రేట్లు దేవుడు హెచ్చిస్తాడు, నువ్వెందుకు జనసంఖ్యను లెక్క చూసుకుంటున్నావు అని యోవాబు వద్దని అంటాడు. కానీ దావీదు వినకుండా ఖచ్చితంగా లెక్క చేపిస్తాడు. చేపించేసరికి దేవునికి కోపం వస్తుంది. వచ్చి గాదు ప్రవక్తను పంపిస్తాడు దావీదు దగ్గరికి. ఇదిగో, నువ్వు జనసంఖ్య లెక్క చూసినావు కదా, నిన్ను నీవు అతిశయంగా చెప్పుకున్నావు కదా, గొప్పగా చెప్పుకుంటున్నావు కదా. దేవుని బిడ్డలారా, లెక్క చూసుకోవడం అనేది, నాకు ఇంత పెద్ద ఇల్లుంది, నాకు ఇంత పెద్ద ఉద్యోగం ఉంది, నేను ఇంత చదువు చదివినా, నాకు ఇంత పేరు ప్రతిష్ట, నేనంటే ఏమనుకున్నావు అన్నట్టుగా ప్రవర్తించడము దేవునికి ఇష్టమైన కార్యంగానే కాదు. అందుకే అతిశయపడేవారు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయపడొద్దు అని వాక్యం చెప్తారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడవచ్చు. అపొస్తలుడైన పౌలుకి ఎన్నో విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నాయి, కానీ ఆయన అతిశయపడకుండా, నేను అతిశయిస్తే మాత్రం ప్రభునందు మాత్రమే అతిశయిస్తా అని చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో శూరుడు తన శౌర్యాన్ని బట్టి కానీ, బలవంతుడు తన బలాన్ని బట్టి కానీ, జ్ఞానవంతుడు తన జ్ఞానాన్ని బట్టి కానీ అతిశయించడానికి వీలు లేదు. కానీ భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగించే యెహోవాను నేనే అని పరిశీలనగా తెలుసుకొనుట చేతనే అతిశయపడాలి. అట్టి వారి యందు నేను ఆనందిస్తా అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డ, దావీదు ఆయన ఇశ్రాయేలీలకు రాజు, కానీ జనసంఖ్య ఎంత ఉందని లెక్క చూసినందుకు గాదు ప్రవక్తను పంపించి దేవుడు దావీదుతో మాట్లాడతాడు. ఇదిగో దావీదు, నువ్వు జనసంఖ్య లెక్క చూసుకున్నావు కదా,
నేను నీ ఎదుట 3 పనిష్మెంట్లు పెడుతున్నా. 7 సంవత్సరాలు కరువు రావడం ఒప్పుకుంటావా? 3 నెలలు శత్రువు తరమడం ఒప్పుకుంటావా? 3 రోజులు దేవుని తెగుళ్ళను ఒప్పుకుంటావా? ఏం ఒప్పుకుంటావో చెప్పు అన్నప్పుడు 7 సంవత్సరాల కరువు, 3 నెలలు శత్రువు తరమడము ఇవి ఒప్పుకోలేదు. కానీ ఇదిగో నేను గొప్ప చిక్కుల్లో ఉన్నాను, ఏమి చేయటకు నాకు తోచదు, దేవా నువ్వు దయగల దేవుడు కనుక నేను మనుషుల చేతిలో పడను నాయన, నీ చేతిలోనే పడతాను అంటే దేవుని చేతిలో పడడానికి దావీదు ఇష్టపడ్డాడు. ఎందుకంటే దేవుడు కరుణ వాత్సల్యం గలవాడు. మన చుట్టూన్న మనుషుల విషయం చూడండి, దేవుడైనా కరుణిస్తాడేమో కానీ మన చుట్టూన్న వారు మనల్ని కరుణించకపోవచ్చు. అందుకే మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహ బలం మన మీద రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురని వాక్యంలో రాయబడింది. ఎంత అసూయపరులు ఉంటారంటే మన అభివృద్ధిని చూసి మన మీద లేని నిందలు కడతారు. అంతేకాదు వీడు ఎప్పుడు పడిపోతాడు, వీని పేరు ఎప్పుడు మార్చిపోద్ది అని దావీదు గురించే చెప్పుకున్నారట అందరూ. నీ గురించి నా గురించి చెప్పరా? తప్పకుండా చెప్పుకుంటారు. కనుక దేవుని బిడ్డలారా, మనం అతిశయించేది ప్రభువుని బట్టి మాత్రమే అతిశయించాలి. కానీ ఇంకా నాకు బలం ఉంది, నాకు ధనం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, నాకు పెద్ద హోదా ఉంది, అవి ఏవి కూడా అనడానికి వీల్లేదు. సరే, దావీదు ఈ 3 పనిష్మెంట్లలో నేను మనుషుల చేతిలో పడను, నేను దేవుని చేతిలోనే పడతా అన్నాడు. అప్పుడు ఉదయం మొదలుకొని సాయంకాలం నైవేద్యం అర్పించేంత వరకు దేవుని తెగులు బయలుదేరిందంట. అప్పుడు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి అనే మాట రాయబడింది. సమూయేలు గ్రంథము 22వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది. 70,000 మంది ఉదయం నుండి సాయంత్రం వరకే, ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుతుండేది. 70,000 మంది. కరోనా వచ్చి ప్రపంచాన్ని ఎంత గడగడలాడిచ్చిందండి. అమ్మ బాబోయ్, పైసలు ముట్టుకోవడానికి భయము, పాల ప్యాకెట్ ముట్టుకోవడానికి భయము, రేషన్ ముట్టుకోవడానికి భయము, హోటల్లో తినాలంటే భయము, బస్సు ఎక్కాలంటే భయము, ప్రతిది భయము 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 గుప్పిట్లోనే బ్రతికినాం. మరి అది ఎక్కడో ఒకరు సరిపోతేనే అంత భయం అయితే, ఉదయం నుండి సాయంత్రం సమాజ కూటం జరిగే లోపల 70,000 మంది చనిపోయినారంటే ఎంత గడగడలాడిపోవాలా. అప్పుడు దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. తప్పు చేసింది నేను, గొర్రెల వంటి వీళ్ళు ఏం చేసిండ్రు ప్రభా, నన్ను శిక్షించు కానీ వీళ్ళని ఎందుకు శిక్షిస్తున్నావు? లెక్క చూసింది నేను, తప్పు చేసింది నేను, నన్ను కదా నువ్వు శిక్షించాల్సింది దావీదు అంటాడు. ఏదో ఉట్టిగా ఏదో మామూలుగా అంటుండ అనుకునేరు. అక్కడ ఉగ్రత బయలుదేరి ఉంది, 1000 మంది చనిపోతుండ్రు. దేవా ఏదన్నా పనిష్మెంట్ ఇస్తే నాకు ఇయ్యాలి కానీ అనగానే ఎంత గుండె ధైర్యం ఉండాలండి. ఒకవేళ అదే సంహార దూత దావీదు మీద పడితే ఆ క్షణంలోనే చచ్చిపోతాడు కదా. అంటే ఎంతటి తెగింపుతో దావీదు మాట్లాడతాడు. సరే, వరదీసిన కత్తి చేత పట్టుకున్న దూత అరౌనా పొలంలో నిలిచిపోయిందంట. అరౌనా పొలం అంటే అంత మంచిదా? అంత మంచోళ్ళు ఉన్నారా అక్కడ? యెరూషలేం పైన దేవుని దూత చాపిందంట ఖడ్గాన్ని. యెరూషలేములో ఎవరున్నారు తెలుసా? యెబూసీయులు ఉన్నారు. యెబూసీయులు ఎవరో తెలుసా? మీరు ఆదికాండం 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో చూస్తే అర్థమవుతుంది. 8వ అధ్యాయంలో కూడా మొదట దేవుడు సృష్టించిన జనాంగాన్ని జలప్రలయం ద్వారా నశింపజేసిన తర్వాత నోవహు కుటుంబంలో 3 కుమారులు ఉన్నారు, షేము, హాము, యాపెతు. ఆ 3 కుమారుల ద్వారా జనాంగం అంతా విస్తరించింది ప్రపంచంలో. అయితే ఆ 3 కుమారులలో ఒకని పేరు హాము, ఒక ఆయన పేరు షేము. షేము, హాము, యాపెతు. షేమును దేవుడు దీవిస్తాడు. షేము గుడారం విశాలపరచబడినగా, షేము దేవుడు స్తుతినందునుగాక,
యాపేతు గుడారం విశాలపరచబడునుగాక. హాము కనానుకు దాసుడగును. చూడండి, ముగ్గురు కుమారులలో ఇద్దరిని దీవించినట్టుంది, ఒక ఆయనను శపించినట్టుంది. ఎందుకు శపించాడో తెలుసా అండి? ఆదికాండం 9వ అధ్యాయంలో మీరు చూడండి. జలప్రలయం అయిపోయిన తర్వాత నోవహు ద్రాక్ష తోటను పండించి అధిక దిగుబడి పొందుకున్న తర్వాత సంతోషంతో కొంచెం ద్రాక్షారసం తాగి పడుకున్నందుకు అతని మీదున్న వస్త్రం తొలగిపోయింది మత్తులో. అప్పుడు హాము చూసి తన సహోదరులకు చెప్పిండంట. చెప్పగానే వారు భుజంల మీద దుప్పటి వేసుకొని వస్త్రం వేసుకొని తమ తండ్రికి కప్పిండ్రంట. అంటే మరి హాము చూసినప్పుడు హాము కప్పితే అయిపోతుండే కదా, బయటికి పోయి సహోదరులకు చెప్పిండు. ఈ రోజుల్లో తప్పును ప్రచారం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ప్రేమను వృద్ధిపరచగోరువాడు తప్పిదములను దాచిపెట్టును, ప్రేమ దోషములను కప్పును, పగ కలహమును రేపును, బైబిల్లో ఉన్న మాట. మరి కన్న తండ్రి 120 సంవత్సరాలు ఓడగట్టిండు, జలప్రలయములో బిక్కుబిక్కుమని, అమ్మో ప్రపంచమే మునిగిపోతుంది, కొండలన్నీ మునిగిపోయినాయి. ఈ పరిస్థితిలో నోవహు భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు బ్రతికింది. అలసిపోయి ఆ సంవత్సరము ద్రాక్ష తోట పండించి కొంచెం ఎక్కువ ద్రాక్షారసం తాగి పడుకున్నందుకు వస్త్రం తొలగిపోతే పోయి చెప్పిండండి హాము. సరే, నా టాపిక్ అది కాదు, కానీ హాము శపించబడ్డాడు. కానీ హాము నుండి కనాను వచ్చాడు, కనాను నుండి యెబూసీయులు వచ్చారు. వాక్యంలో మీకు రెఫరెన్స్ చూపిస్తానండి. ఆదికాండము 9వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నా. నోవహు వ్యవసాయం చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపారు. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ 2 భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసాన దాసులగును అనెను. ఆ కానాను నుండి ఎవరు వచ్చిందో చూద్దామండి. 10వ అధ్యాయం 15వ వచనం. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యెబూసీలను, అమోరీలను, గిర్గాషీలను, హివ్వీలను, అర్కీలను, సినీయులను, అర్వాదీలను, సెమారీలను, హమాతీలను కనెను. హాము నుండి వచ్చిన వంశము కనాను, కనాను నుండి వచ్చిన వారు యెబూసీయులు. ఈ శాపగ్రస్తమైన వంశం నుండి వచ్చిన యెబూసీయుడైన అరౌనా, ఆయన గురించి ఇంతగా చెప్పబడ్డదంటే ఎంతటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు దేవుని బిడ్డలారా. అరౌనా చాలా మంచివాడు, చాలా సాత్వికుడు, అవన్నీ ఏమీ లేదు. అరౌనా లోపల సైలెంట్ ఫీచర్స్, పైకి చెప్పుకోకుండా గప్పాలు కొట్టకుండా అర్థమయ్యే మంచి లక్షణాలు ఏంటో తెలుసా అండి? ఈ వరదీసిన కత్తి చేత పట్టుకున్న దూత పోయి యెబూసీయుడైన అరౌనా కళ్ళం దగ్గర నిలిచిపోయిందంట. అంటే ఉగ్రత నుండి తప్పించబడ్డాడు. జెఫన్యా 3వ అధ్యాయంలో సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోయినట్టు సమయం గతించిపోతుంది, మీరు సాత్వికులై దీన మనసు కలిగి దేవుని వెతికితే ఉగ్రత దినంలో మీరు దాచబడతారు అని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఉగ్రత దినంలో
అరౌనా కుటుంబము దాచబడింది. ఎందుకు దాచబడింది అని ఈ 24వ అధ్యాయం 2వ సమూయేలు 18వ వచనం నుండి చూస్తే అరౌనా కుటుంబం యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. దానికి ముందు మొదటి దినవృత్తాంతంలో 22వ అధ్యాయంలో అరౌనా నలుగురు కుమారులు పొలంలో తండ్రితో ఉండి పని చేస్తుండ్రంట. వీళ్ళు అరౌనాకు మరొక పేరు ఒర్నాను. మొదటి దినవృత్తాంతంలో 21వ అధ్యాయము 20 వచనం. ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతనితో కూడా ఉన్న అతని 4 కుమారులను దాగుకొనిరి. దావీదు ఒర్నాను వద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి కళ్ళంలో నుండి వెలుపలికి వచ్చి తల నేలమట్టుకు వంచి దావీదుకు నమస్కారము చేసెను. ఈ తెగులు జనులను విడిచిపోనట్లుగా ఈ కళ్ళం ప్రదేశంలో నేను యెహోవాకు ఒక బలిపీఠం కట్టడానికి ఆ స్థలాన్ని కొనడానికి నేను వచ్చాను అని దావీదు చెప్తాడు. దేవుని బిడ్డలారా, అరౌనాకి ఎంత మంచి గుణం ఉందంటే తాను తన 4 కుమారులు పొలంలో పనిచేస్తున్నారు అంటే ఈ రోజుల్లో తండ్రితో ఎవరన్నా పిల్లలు పనిచేస్తుంటే చూసిండ్రా? వ్యతిరేకత, అన్నదమ్ముల్లో వ్యతిరేకత, తండ్రి పిల్లల్లో వ్యతిరేకత, తల్లి బిడ్డల్లో వ్యతిరేకత, సమాజంలో వ్యతిరేకత. దేవుని బిడ్డ ఐక్యత అనేది ఎక్కడ కనబడడం లేదు. అందుకే 34వ కీర్తనలో సమాధానం వెదికి దాన్ని వెంటాడుము అని రాయబడింది. సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే ఎంత మేలు, ఎంత మనోహరము అని 133వ కీర్తనలో ఉంది. అది అహరోను తల మీద పోయబడి అతని గడ్డం మీదుగా కారి అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండాలని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డ ఐక్యత ఉందా? అరౌనా కుటుంబంలో ఐక్యత ఉంది. అరౌనా కుటుంబం వారు కలిసి పనిచేసేవారు. దేవుని మాట, దేవుని దూతను చూడగానే భయపడిపోయి దాక్కున్నారు. దేవుని మాటకు భయం ఉందా? దేవుని దూతకు భయపడుతుండ్రా? దేవునికి భయపడుతుండ్రా? దేవుని వాక్యంలో రాయబడింది, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతుండునో వానినే నేను దృష్టించుతున్నానని యెషయా గ్రంథం 66:2లో రాయి. దేవుని బిడ్డ, దేవుని మాట విన్నప్పుడు గడగడలాడిపోతున్నామా? ఏముందిలే అన్ని మాటల్లో అదొక మాట అనుకుంటున్నామా? సరే, అరౌనా కుమారులు గడగడలాడిపోయారు. అంతేకాదు, కళ్ళంలో నుండి బయటకు వచ్చి దావీదు పాదముల మీద పడి నేల మట్టుకు తలను వంచి నమస్కరించారు. అంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుని బిడ్డ, తన్ను తాను తగ్గించుకునేవారు హెచ్చింపబడతారు. పరిసైడు సుంకరి ఇద్దరి ప్రార్థన ఉంది కదా లూకాసు వార్తలో. పరిసైడేమో ఈ సుంకర్లాగా నేను లేను అని ప్రార్థన చేస్తాడు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా, పుదీనలో జీలకర్రలో 10వ భాగం ఇస్తా, నేను ఈ సుంకర్లాగా నేను లేను అంటున్నాడు. సుంకరేమో దేవా పాపినైన నన్ను కరుణించు ప్రభు అని అడుగుతాడు. దేవుని బిడ్డ, తగ్గించుకుంటున్నావా నువ్వు? నిన్ను నీవు తగ్గించుకుంటే దేవుడు నిన్ను చాలా హెచ్చిస్తాడు. అరౌనా కుమారులు తగ్గించుకునే వ్యక్తులు, ఐక్యత కలిగిన వ్యక్తులు, దేవుని మాటకు భయపడే వ్యక్తులు. అంతేకాదు, దావీదు ఎప్పుడైతే తన కళ్ళం దగ్గరకు వచ్చిండో ఇంకొకరైతే లెక్క చేయరు. రాదేంది ఇక్కడికి వచ్చిండు, ఏం పని మీద వచ్చిండో దగ్గర రాని మాట్లాడతా అనుకుంటారు కదా. కానీ అరౌనా అట్లా చేయలే. నా నిమిత్తం నా దగ్గరికి రా నిమిత్తం ఏంటి అంటే, ఇదిగో దేవుడు నాకు గాదు ప్రవక్త ద్వారా చెప్పిన మాట, బలిపీఠం కట్టుమన్నాడు నీ స్థలంలో. అంటే రాజా తీసుకో, రాజా ఏది నీకు ఇష్టమో అది చూచి తీసుకో. ఇదిగో బలి అర్పించడానికి ఎడ్లున్నాయి, కర్రలున్నాయి, గోధుమ పిండి ఉంది, ఏ వస్తువులు కావాలంటే అవి నేను ఇచ్చేస్తా.
కానీ ఆ భూమి ఎంత విలువగలదో తెలుసా అండి? 600 తులముల బంగారమును తూచిచ్చిందంట దావీదు ఆ భూమికి. అదే భూమి సొలొమోను దేవాలయం కట్టిండు. 2వ దినవృత్తాంతం 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. దేవాలయం కట్టిన తర్వాత అదే ఇశ్రాయేలీల పుణ్యక్షేత్రంగా, పవిత్ర స్థలముగా, గాడ్స్ ఓన్ పీపుల్ ఇజ్రాయెల్స్ కదండి. ప్రపంచాన్ని గడగడలాడించే ప్రదేశమే ఇజ్రాయెల్. ఆ ఇశ్రాయేలీల ఆరాధనా స్థలమే యెరూషలేం. ఆ యెరూషలేంలోనే సొలొమోను దేవాలయం కట్టాడు, బంగారు దేవాలయం. అదే స్థలాన్ని బబులోను రాజు వచ్చి ధ్వంసం చేసి అందులో ఉన్న వస్తువులన్నీ తీసుకొని వెళ్తే అది నేటి వరకు కూడా శత్రువుల పాలైపోయి శత్రువుల దగ్గర ఉంది. అది పాలస్తీనీల దగ్గర సగము, ఇజ్రాయెల్స్ దగ్గర సగం ఉంది. కానీ దాని కొరకు ఈ రోజు కూడా ఎన్ని గొడవలు పడుతుంటారో మీరు వార్తలు చూస్తే తెలుస్తాయి. అయినా పర్లేదు, అది వెల ఇచ్చి కొన్నడు దావీదు. వెల ఇచ్చి కొన్నది మేలైంది. ఉచితంగా తీసుకొని ఉంటే మాదే అందరూ. ఇప్పుడు కూడా దేవుని బిడ్డ, అరవున సాక్ష్యము ఎంత గొప్పగా రాయబడి ఉందో చూడండి. అరవున తన జీవితము ద్వారా, తన క్రియల ద్వారా దేవునికి భయపడే వ్యక్తి. తన కుటుంబం అంతట్లో ఐక్యతను కాపాడిన వ్యక్తి. కష్టపడి పనిచేసే వ్యక్తి. దేవుని కొరకు స్వచ్ఛందంగా, వాలంటరీగా విలువైనది ఇచ్చే వ్యక్తి. కయ్యను తెచ్చిండు బలి అర్పణ, హేబేలు కూడా తెచ్చిండండి. కయ్యనేమో ఏదో ఒకటని తెచ్చిండు, హేబేలు మాత్రము శ్రేష్టమైన ఈ క్రొవ్వినవి తెచ్చిండంట, గొర్రెల్లో అన్నమాట. హేబేలు బలి అంగీకరించబడ్డది కానీ కయ్యను బలి అంగీకరింపబడలే. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికలో రాయబడింది, విశ్వాసమును బట్టి హేబేలు శ్రేష్టమైన అర్పణం అర్పించి తాను మృతి నుండి కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చక్కని సాక్ష్యం కలిగి ఉన్నాడని. సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైంది. మన జీవితం ద్వారా లోకానికి చూపెట్టాలి. దేవుడు ఎంత మెచ్చితే అరవణ స్థలాన్ని కోరుకోవాలా. దేవుడు ఎంత సంతోషిస్తే అరవణ కుటుంబాన్ని కాపాడాలి. దేవుని బిడ్డ, మనం దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా, ఐక్యత కలిగిన వారంగా, దేవుని మాటకు భయపడే వారంగా, దేవునికి శ్రేష్టమైనది ఇచ్చే వారంగా. శ్రేష్టమైనది ఏంటండి? 10 రూపాయల, 20 రూపాయల, 100 రూపాయల, 1000 రూపాయల? నీ జీవితమే శ్రేష్టమైనది. చాలా మంది ఏదో పైసలు పంపిస్తే అయిపోయింది మా పని అనుకుంటారు. దేవుని దగ్గర చాలా పైసలు ఉన్నాయి, మీకు తెలుసో లేదో. ఆయన శ్రీమంతుడు, ఎవరికి ఏం కావాలన్నో ఇస్తాడు ఆయన. 1000 కొండల మీద పశువులన్నీ ఆయనయే. ఆయనకు మనం ఇచ్చేది మన హృదయము, మన జీవితం. దేవుని బిడ్డ, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నామా? దావీదు తప్పు చేసిన విషయం బైబిల్లో ఉంది. ఇదేం బైబిల్ అనుకున్నారు. బైబిల్ ఉన్నట్టుగా చెప్తుందండి జీవితాన్ని. నోవహు ద్రాక్షారసం తాగిన ముచ్చటుంది. దావీదు జనసంఖ్య లెక్క చూసిన విషయం ఉంది. ఎవరన్నా చెప్తారా? ఉన్నట్టు. దేవుని దగ్గర దాపరికం అనేది లేనే లేదు. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనపడతాయి. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నాకున్న మంచి సాక్ష్యము, అదే స్థలంలో దేవుని కొరకు మందిరం నిర్మించబడింది. ఈనాటి వరకు సాక్ష్యార్థమై ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రపంచపు హిస్టరీ మీరు కనుక చదివితే, ఇజ్రాయెళ్లకు ఉన్నటువంటి గూఢాచార సంస్థ కానీ, ఇజ్రాయెళ్లకు ఉన్న తెలివితేటలు కానీ, ఇజ్రాయేలీల పోరాటం కానీ ప్రస్తుతం కూడా జరుగుతుంది కదండి, హమాస్కి ఇజ్రాయెల్కి. దేవుని బిడ్డ, దేవుడు కోరుకున్న జనాంగం ఇజ్రాయెల్. నిన్ను నన్ను కోరుకునే విధంగా బ్రతుకుదాం.
మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందాం. శాపగ్రస్తమైన కుటుంబంలో నుండి యెబూసీయులు వస్తే, ఆ యెబూసీయులలో నుండి అరౌనా వస్తే, ఈ రోజు వరకు ఆ స్థలం ఎవరిది అంటే ఆయన పేరే చెప్పుకుంటున్నాం. నీవు చేసే మంచి క్రియలు సాక్ష్యార్థమై దేవుని దగ్గర నిలబడతాయి గనుక శాపగ్రస్తమైన వారని అనుకోవడానికి వీల్లేదు. నీ వ్యక్తిగతంగా నీవేమై ఉన్నావు అది ప్రభువు చూస్తాడు. కనుక మనం మంచి జీవితాలు కలిగి ఉండడానికి దేవుడు తన కృప మెండుగా మనందరికీ దయచేయను గాక. అరౌనాకున్న మంచి సాక్ష్యాన్ని మన జీవితంలో మనం కూడా పొందుకుందాం. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీవు కోరేటి దేవాలయం నా హృదయం బేగా నిశ్చయం, నీ ప్రత్యక్షత నాకు కలిగించవా. దేవుని బిడ్డలారా, నిత్యము నిన్ను స్తుతించదా. ఆయన మందిరం మనమే. రోమీలకు రాసిన పత్రికలో ఉంది, మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. ఇది కొరింథీ పత్రికలో ఉందండి ఈ మాట. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎరుగరా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయడు. కనుక నీ హృదయం అనే దేవాలయం, ఇశ్రాయేలీల ఆరాధన స్థలమైన దేవాలయం, అది దేవుడు కోరుకోవాలి అని అంటే మనలో ఎన్నో మంచి లక్షణాలు, మంచి సాక్ష్యం ఉండాలి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. వాగ్దాన వాక్యం చదువుతానండి. 105వ కీర్తన 4వ వచనం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. పైన రాయబడింది 3వ వచనంలో, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆయనను వెతుకుదాం, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందాం. దేవుడు మనందరినీ దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఇప్పటి వరకు వాక్యం విన్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి నాయన. యూట్యూబ్ ద్వారా వాక్యం వినే బిడ్డలందరినీ కూడా దీవించండి. బైబిల్ గ్రంథంలో 2వ సమూయేలు 24వ అధ్యాయంలో తండ్రి అరౌనా యొక్క పొలాన్ని దేవాలయం నిర్మించడానికి మీరు కోరుకున్నారు. అందుకే 2వ దినవృత్తాంతం 3వ అధ్యాయం 1వ వచనంలో దావీదు నిర్ణయించిన స్థలములో మోరియా పర్వతమందు సొలొమోను దేవునికి మందిరము కట్టాడని రాయబడింది. అవును ప్రభా నాయన, తండ్రి నిర్ణయించిన స్థలము, దేవుడు కోరుకున్న స్థలము అరౌనా పొలము, అరౌనా స్థలము. మా జీవితాలు కూడా నీకు అంగీకారంగా ఉంటే మమ్మల్ని ఒక దేవాలయం లాగా మీరు చూస్తూ ఉండగా, దేవాలయంలో ఉండాల్సిన పవిత్రతను మేము కలిగిన వారమై జీవించుటకు మీ కృపను, మీ సహాయాన్ని ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని మా ప్రభువును ప్రియరక్షకునైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి. ఆమేన్. స్తోత్రం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము, సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో తల వంచిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది నడిపించును గాక. ఆమేన్.